ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నిమ్స్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్కి చాలామందికి. ఇంకా సో చివరి పేజ్ మెయిన్గా వచ్చేసి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ చివరి పేజ్ ఏదైతే ఉందో 58. సో దీంట్లో చాలామందికి అయితే డౌట్ ఉన్నాయి. ఇక్కడ నోట్ అని ఇచ్చారు కదా, సో దీని గురించి సో ఈ వీడియో చేయమని సబ్స్క్రైబర్ అడిగారు అనమాట. సో వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అదే విధంగా ఇలాంటి డౌట్స్ ఇంకా చాలామంది స్టూడెంట్కి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం చూసేద్దాం వీడియో. సో మెయిన్గా వచ్చేసి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో దాదాపు 2402 మంది స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ మనకు నర్సింగ్ సీట్స్ ఉన్నవి కేవలం 100 మాత్రమే. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో మెయిన్గా చూస్తే కనుక ఇక్కడ నోట్ అని ఇచ్చారు. సో నోట్ అని ఇచ్చి కొంత మ్యాటర్ ఇచ్చారు, ఏంటో చూద్దాం. ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to 300 ర్యాంక్ మెరిట్ అంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో సో దీంట్లో 1 నుంచి 300 వరకు ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం మనం 1 నుంచి 300 ఎవరు ఉన్నారు ఏంటి అని. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇది ఫస్ట్ ర్యాంకు షేక్ అఫ్సా ఫిర్దోస్. సో ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ 300 నేమ్ ఏదైతే ఉందో 300 ర్యాంక్ యొక్క నేమ్ కూడా చూద్దాం. సో ఇది 300 ర్యాంక్. ఇక్కడ ఏముంది, తల్లా దేవి. సో ఈ రెండు నేమ్స్ ఏవైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్కి ఎలిజిబుల్ అయ్యారో లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్లో మ్యాచ్ అవ్వాలి. చూద్దాం అసలు మ్యాచ్ అవుతుందా లేదా. సో ఇదే ఆ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. దీంట్లో ఫస్ట్ నేమ్ చూసారా, ఫస్ట్ ర్యాంక్ షేక్ అఫ్సా ఫిర్దోస్. మ్యాచ్ అయిపోయిందా లేదా, షేక్ అఫ్సా ఫిర్దోస్ మ్యాచ్ అయిపోయింది. తర్వాత 300 ర్యాంక్ నేమ్ చూద్దాం. సో ఇది 300 ర్యాంక్ నేమ్ ఏముంది, తల్లాదేవి. మ్యాచ్ అయిపోయింది కదా. సో ఈ విధంగా ఎవరైతే ఫస్ట్ నుంచి 300 వరకు ర్యాంక్స్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వని చెప్పడం. ఇది ఫైనల్ మెరిట్ లిస్టు 300 ర్యాంకు తల్లాదేవి మ్యాచ్ అయిపోయింది. సో ఇది ఈ డౌట్ క్లియర్. ఇంకా డౌట్స్ ఉంది చూద్దాం. తర్వాత బీసీసీ కేటగిరీ ఫ్రమ్ 1 to 558 ర్యాంక్ అంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో బీసీసీ కేటగిరీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 నుంచి 558 లోపు ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అటెండ్ అవ్వండి అని చెప్పడం జరుగుతుంది. చూద్దాం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి ఫస్ట్ నుంచి 558 వరకు. సో ఈ బీసీసీకి సంబంధించి నేను ఆల్రెడీ చేసేసాను. ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చాను వాళ్ళకి. ఇది ఫస్ట్ నేమ్ అనమాట, 133 నెంబర్ అనమాట. అసలు చూద్దాం ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వాళ్ళు ఉన్నారా లేదా. 133 ఉన్నారు కదా. ఇక్కడ నేమ్ చూద్దాం, రీనా జోష్. ఇది లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట, అంటే ఎవరు రావాలి కౌన్సిలింగ్కి ఏంటని. 133 రీనా జోష్ మ్యాచ్ అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం 558 ర్యాంక్ ఎవరు ఉన్నారు ఏంటి. ఇది 558 ర్యాంకు తారా. ఇందులో కూడా చూద్దాం 558 ర్యాంక్ ఉన్న వాళ్ళు. చూసారా 558 ర్యాంకు తారా. సో ఈ విధంగా మ్యాచ్ అయిపోయింది అనమాట. అంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో 1 నుంచి 558 ర్యాంక్ లోపు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళందరూ అటెండ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. అండ్ చివరిగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో చూద్దాం. ఈడబ్ల్యూఎస్ టు 1 to 1349 అంటే ఒక ర్యాంక్ నుంచి 1149 ర్యాంక్ లోపు ఎవరైతే ఉన్నారో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో సో వాళ్ళంతా అటెండ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. అసలు చూద్దాం ఈడబ్ల్యూఎస్ కూడా. సో ఫస్ట్ నుంచి చూద్దాం. 1వ ర్యాంక్ నుంచి లేరు. సో 18 ర్యాంక్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కదా. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లిస్ట్ ఉంది కదా, దీంట్లో 18 నెంబర్. సో ఇది ఉంది కదా, నేమ్ చూద్దాం, లక్ష్మీ భవన్. ఇక్కడ చూద్దాం లక్ష్మీ భవన్ మ్యాచ్ అయిపోయింది కదా ఫస్ట్. సో చివరిగా 1349 ర్యాంక్ చూద్దాం. ఇది 1349 సారా అహ్మద్. దీంట్లో చూద్దాం చివరిగా ఇగో 1349 సారా అహ్మద్. ఈ విధంగా మ్యాచ్ అయిపోయిందా లేదా. సో ఇదనమాట. సో ఆల్రెడీ ఇక్కడ షార్ట్ ఫామ్లో చెప్పారు మనకి అసలు ఎవరు రావాలి కౌన్సిలింగ్కి ఏంటి అని. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే లిస్ట్ ఉందో దీంట్లో విత్ నేమ్స్తో సహా ర్యాంక్స్తో సహా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు ఈ లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో దాని డౌట్ క్లారిఫై అయింది అనుకుంటాను. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ 9 AM ఆన్ 1st October 2024. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అంటే 1 to 300 లోపు అండ్ బీసీసీకి సంబంధించి 1 to 558 అండ్ ఈడబ్ల్యూఎస్ 1 to 1349 ర్యాంక్ లోపు ఉన్నటువంటి స్టూడెంట్. ఐ మీన్ ఇన్ డీటెయిల్గా వచ్చేసి ఇదనమాట.
లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ డీటెయిల్గా ఇచ్చారు కదా. సో వీళ్ళంతా ఆల్మోస్ట్ 321 మెంబర్స్ అనేది ఉన్నారు. సో వీళ్ళంతా October 1st కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. సో ఇది తర్వాత సెకండ్ చూసుకుంటే ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిపోర్ట్ కౌన్సిలింగ్ 9 AM ఆన్ 1st October. సో 9 AM కల్లా మీరు నిమ్స్కి రీచ్ అయిపోండి. సో అడ్రస్ వచ్చేసి లెర్నింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్. సో అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మ్యాండేటరీ యాజ్ ప్రిస్క్రైబ్ Annexure 3. సో Annexure 3లో వచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఒరిజినల్గా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆఫ్ అడ్మిషన్ ప్రాస్పెక్ట్, కౌన్సిలింగ్ లెటర్స్ అండ్ కౌన్సిలింగ్ ఫీజ్ 25,000. సో వెబ్సైట్లో మీ యొక్క కౌన్సిలింగ్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా 25,000 రూపీస్ అంటే ప్రొవిజనల్కి ఎవరైతే అడ్మిషన్కి రిఫర్ చేయబడతారో వాళ్ళు 25,000 రూపీస్ అనేది పే చేయాలి. క్యాష్ ఐదర్ డీడీగాను మీరు పే చేయొచ్చు. ఇంకే డీడీ అనుకుంటే నిమ్స్ డైరెక్టర్ సో ఈ అడ్రస్కి అనేది మీరు పే చేయొచ్చు. విల్ బీ అడ్జస్టెడ్ అగైన్స్ ద ట్యూషన్ ఫీజ్. సో ఈ 25,000 ఏదైతే ఉందో సో మీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ట్యూషన్ ఫీజులో నుంచి ఇది మైనస్ చేయడం జరుగుతుంది. సో నో క్యాండిడేట్ విల్ బి అలౌటెడ్ ఆఫ్టర్ 10 AM. సో కౌన్సిలింగ్ అండర్ ఎనీ సర్కమ్టెన్సెస్. సో 10 తర్వాత వచ్చినటువంటి స్టూడెంట్ అయితే అలౌ చేయమని చెప్పడం జరుగుతుంది. షుడ్ సైన్డ్ ఇన్ ద అటెండెన్స్ రిజిస్టర్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్. సో అక్కడ రిజిస్టర్ ఉంటుంది ఆ కౌన్సిలింగ్ హాల్లో, అక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు 9 కల్లా మీరు అక్కడ వెళ్ళిపోండి. సో 10 లోపు మాత్రమే మీరు అక్కడ సిగ్నేచర్ చేసిన వాళ్ళకి మాత్రమే కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటాను ఈ చివరి పేజ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.